खबरदार 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 जय सुनील अन्ना जय सुनील अन्ना అందరికీ నమస్కారం. పిలవగానే మన్నించి సమయం తీసుకొని కేటాయించినందుకు మండల కాంగ్రెస్ తరఫున మరోసారి ధన్యవాదాలు. అదేవిధంగా మా కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, సర్పంచ్లకు అందరికీ పేరు ధన్యవాదాలు. తప్పుగా భావించారు, ఎందుకంటే మన పార్టీ ఆఫీస్ షిఫ్టింగ్ ఉంది కాబట్టి కొంచెం తక్కువన్నందున అందరికీ క్షమించగల. ముఖ్యంగా నిన్న టీఆర్ఎస్ నాయకులు సునీల్ అన్న గారి మీద కానీ, మానల మోహన్ అన్న గారి మీద కానీ కొన్ని అనరాని మాటలని వాళ్ళ నీచ బుద్ధిని బయటపెట్టిండ్రు. దానికి మేము ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చెప్పినవి మీకు వినిపించుకుంటూ మేము అన్నీ మాట్లాడితే సమయం వృధా అవుతుంది. మేము వాళ్ళు ఏం మాట్లాడారో దానికి ఓకే రైట్. గౌరవ టీఆర్ఎస్ అధ్యక్షులు గారు ఏమని చెప్పినారు అన్నకు ఏమని చెప్తున్నారంటే గల్లీ నుంచి పడితే రాష్ట్రం దాకా ముఖ్యమంత్రి వర్గం దాకా వాళ్ళ నాయకులను చెప్తున్నామని చెప్తున్నారు. కానీ మీరు ఒకటి ఆలోచించాలి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మనము నిధుల కోసము, నియామకాల కోసము, మనము మౌలిక సదుపాయాల కోసము మనం తెచ్చుకున్న తెలంగాణను, అప్పుడున్న తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ ఎన్నో కోట్లతో మనకు సిలాక్ బడ్జెట్ ఇచ్చిందని ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఏం చేసిండు? 10 సంవత్సరాలల్లా ఉన్న శిలాక్ రూపాయలు ఇష్టానుసారంగా అధికారులను చేతిలో పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ ఇష్టానుసారంగా ఇచ్చి 10 రూపాయలు మన దగ్గర నిల్వ బడ్జెట్ ఉంటే 20 రూపాయలకు అంటే ఒక నమూనా 20 రూపాయలకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి ఇయ్యాల దాకా సర్పంచ్లకు కానీ కాంట్రాక్టర్లకు కానీ పైసలు లేకుండా పనులు చేయించింది ఇవాళ కేసీఆర్. దాంతో ఇవాళ అప్పుడు లక్షల కోట్ల అప్పు తెచ్చి ఇవాళ అనేక రకాలుగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పేసి ఇవాళ చెప్పుకుంటున్నారు. కోట్ల రూపాయలు అప్పులు చేసారు కాబట్టే ఇవాళ అప్పుడు ఆ పనులన్నీ మేము చేసినామని గొప్ప చెప్పుకున్నాడు, జేజేలు కొట్టించుకున్నాడు, శిలాపలకాలు కొట్టుకుడు, దండాలు పెట్టించుకుడు, స్టేజ్ల మీద మాట్లాడు మీ అంత అయితే మళ్ళీ మీరు 2 సార్లు మిమ్మల్ని ఓడిపోయిన తర్వాత ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక మీరు తెచ్చుకున్న అసలుకు వడ్డీ ఇలా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలతో చెల్లిస్తున్నాడు కాబట్టి ఆ బాధ ముఖ్యమంత్రి గారు భరిస్తున్నారు కాబట్టి ఆ విషయంని మిమ్మల్ని తిడుతున్నాడు అని చెప్పేసి ఈరోజు ఈ సభాముఖంగా టీఆర్ఎస్ గారు మేము వార్నింగ్ ఇవ్వడం జరిగినాం. పరిసర ప్రాంతాలన్నీ అల్లి కొంచెం పునీతం చేయడం జరిగింది. జిల్లాలు లేస్తే అబద్ధాలు మాట్లాడతాడు. ముఖ్యంగా ఈరోజు పాల్గొండ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి వచ్చింది ఇక్కడికి. ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చినా మాట్లాడుతున్నాం అని చెప్పి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన, భీమ్గల్ మండల ప్రజల పక్షాన, భీమ్గల్ మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజల పక్షాన నేను హెచ్చరిస్తా ఉన్నా. సునీల్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నిధుల కోసం ప్రతిరోజు ప్రతి నెల కోట్ల రూపాయలు నీళ్ళ ద్వారా, పెట్రోల్ ద్వారా, ఇతర సామాగ్రిల ద్వారా కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనం పన్నుల ద్వారా చెల్లిస్తున్నాం. బాజాప్తా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చే నిధులను బాజాప్తా తేవాలని ఇలా అయినా బాజాప్తా ప్రతి ఒక్క కేంద్ర మినిస్టర్లను కానీ ప్రధానమంత్రి కానీ కలిసి వాళ్ళు ఫండ్స్ తీసుకొస్తున్నాడు కాబట్టి ఇలా ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఈడ ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. ఆయన ఇవాళ బాల్కొండ కాన్స్టిట్యున్సీకి ఇలా ఒక కలెక్టర్ గారి దగ్గర కూర్చుండి భీమ్గల్ కాన్స్టిట్యున్సీ బాల్కొండ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధిపై ఏ రోజు సమీక్షలో ఉండి సమస్యలపై పోరాడలే. ఓన్లీ ఒక అసెంబ్లీలో తప్ప వేరే ఏ మంత్రులని ఇవాళ కాంగ్రెస్ మంత్రులను ఏ మంత్రుల దగ్గరకు ఈ పంచాయతీరాజ్ కానీ, ఆర్ఎండ్ఏ కానీ, ఇరిగేషన్ కానీ వివిధ రకరకాల మంత్రుల దగ్గరకు పోయి బాల్కొండ కాన్స్టిట్యున్సీకి కావాలని ఏ రోజు అన్న రోజులు లేవు. మరి ఇలా ఆయన పనిచేస్తలేడు కాబట్టి ఇలా ప్రజలకు ఓట్లేసిండ్రు. ఇలా నెలగానే జీతం తీసుకుంటున్నాడు. పనిచేసే బాధ్యత అనేది కాదా? ఇది మీ నాయకుడికి తెలియదే. ఒకటే కరోనా దీక్ష చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు కరోనా దీక్ష? దానికోసం నీకు ఇలా జీతం ఇస్తున్నాం, నెలకు ప్రభుత్వం జీతం ఇస్తున్నది.
ప్రజల కోసం నిరంతరం నువ్వు పనిచేస్తామని కోట్లేసారు. జీతం తీసుకొని అసెంబ్లీలో మాట్లాడగానే నేను మాట్లాడినని లేచించండి ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగా ఇలా నువ్వు పోరాడుతున్నావు తప్ప ఇలా బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఏ రోజు రాష్ట్ర మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రి కానీ ఈ రోజు కలిసిన రోజులు ఉన్నాయే అలాంటి పనులు చేయకుండా వాటిని బదనం చేసే విధంగా మాత్రమే ఇలా రేవంత్ రెడ్డి గారిని తిడుతూ సునీల్ రెడ్డి గారిని తిడుతూ ఇలా కఠోరమైన నిరాహార దీక్ష దేనికోసం చేయాలా? నువ్వు పోయి కలిసినాక పనులు రాకుండా చేయాలి. అది ఇంత ఇంగినంత జ్ఞానం లేదా? రాష్ట్ర మంత్రివర్యులు చేసినావు. ఈ విషయాన్ని మీరందరూ ప్రజలకు తెలుసుకోవాల్సిన ఉన్నది. పార్టీని బదనాం చేసే విధంగానే చేస్తున్నారు తప్ప ప్రజలకు న్యాయం జరగాలని లేదు. 10 సంవత్సరం అధికారంలో ఉన్నది. 2022లో మాత్రమే 100 పడకల ఆసుపత్రి ఇచ్చిండు. కేసీఆర్ గారు ఏమన్నారు? ఇవాళ కేజీ నుంచి పీజీ దాకా నేను చేస్తానని చెప్పిండు. గరీబులకు, ఎస్సీ ఎస్టీ దళితులకు ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. ఎస్సీ ఎస్టీ దళితులకు 3 ఎకరాల భూమిని ఇస్తా అన్నాడు. ఇవాళ దళిత బంధు చెప్పి ఇలా భీమగల్ మండలంలో ఇంత పెద్ద జనాభా దళితులు ఉన్న మా జనాభాలో ఓన్లీ కుక్కల్ గ్రామానికే ఇచ్చిండు. మరి ఇలా ఏ రోజు సుగా ఈ విషయం మీద ఎవరైనా మాట్లాడినా మాట్లాడితే గొంతులు ఎక్కినావు, అక్రమ కేసులు పెట్టినావు, గంజాయికి పూర్తి స్థాయిలో సహకరించినావు, అక్రమ గంజాయిలకు చేసినావు. ఇలా విద్యార్థులకు చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రాలేని పరిస్థితి ఇలా మీ ప్రభుత్వంలో. ఇలా గంజాయికి పూర్తి సహకారం చేస్తూ ఇలా పిల్లలకు ఆడుకుందామని స్టేడియం లేదు. ఇలా నాకు నీ వేర్పూర్లో 40 ఎకరాల భూమి కొన్నావు. అదే భీమగల్ 10 ఎకరాల భూమి స్టేడియంకు అంటే ఈ రోజు పిల్లలకు గ్రౌండ్ ఉంటుండే. అయ్యాల గ్రౌండ్ లేదు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఇవాళ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేక గంజాయి సప్లై చేస్తే వారికి పోలీస్ శాఖకు మీరు మద్దతు ఇస్తూ వాళ్ళని అక్రమాలకు పాల్పడే విధంగా పాల్పడ్డావు. ప్రశాంత్ రెడ్డి ఈ పాపం నీకు వండుతుంది. ఇవాళ అందరూ అంటున్నారు, ఇవాళ మా సునీల్ రెడ్డి అంటున్నారు 2 సార్లు ఓడిపోయిండు, నీకు ఇలా ఎప్పుడు గెలలేవని ఇలా గౌరవ మా మండలాధ్యక్షుడు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. మరి ప్రశాంత్ రెడ్డి వార్డు మెంబర్ గెలిచిండా, సర్పంచ్ గెలిచిండా? అయినా పుణ్యం ఇవాళ తండ్రి సురేందర్ రెడ్డి గారి పుణ్యంలో ఇవాళ నీకు ఆ దీక్షతో కేసీఆర్ దయతోని నువ్వు ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచినావు 2 సార్లు. ఆ ఎమ్మెల్యేగా ఎట్లా గెలిచినావు మాకు తెలియదే. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని ఎంతమందిని ఎర్ర జెండాలని కట్టుకుంటే ఇలా నువ్వు నిజంగా గెలిచినావు. ధర్మంగా గెలిచింది నీ గెలుపు కాదు. ఇప్పుడు చెప్తున్నావు ధర్మంగా గెలాలా. నువ్వు ఇలా సునీల్ రెడ్డి మీద అంటే రేపు విభజన అయిన తర్వాత పాల్గొండ సునీల్ అన్న మీద గెలిచి చూపించు, అప్పుడు నువ్వు గెలిచినట్టు తప్ప నైతికంగా నువ్వు గెలవే. సునీల్ అన్ననే గెలిచిండు. నిరుపేద కుటుంబంలో ఉండి తండ్రి చనిపోయినప్పటికీ ఎన్ని అష్ట కష్టాలు ఉన్నా ఇలా బిజినెస్ చేసుకుంటూ నిరంతరం పబ్లిక్ సేవలో ఉంటూ ఇలా పబ్లిక్ సేవ అందిస్తున్నాడు. నువ్వు ఎమ్మెల్యేగా ప్రతి పని ప్రభుత్వంతో చేయిస్తే అయినందుకు పబ్లిక్ లో తిరుగుతాడు. తిరిగితే కొడతామంటారు, కొట్టురి. ఇలా నిరంతరం 2 సార్లు ఓడిపోయినా ఇలా భీమగల్ మండల ప్రజలకు నేను ఉన్నాను భరోసా ఇస్తున్నాడు సునీల్ రెడ్డి. మీరు కొట్టినా పడతాం, తిట్టినా పడతాం. ఇలా పబ్లిక్ గమనిస్తున్నారు. ఇంకొక విషయం, సోదరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా సోదరులకు నమస్కారం. నిన్న ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ మిత్రులు చేసినటువంటి ఒక వాదనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనగా ఆయన దొనకటి నర్సయ్య చెప్పిన విషయం ఏంటంటే ప్రత్యక్ష రాజకీయాలలో గెలవలేదు, కానీ ప్రత్యక్ష రాజకీయాలలో ఆయననే గెలవలేడు. గత 10 సంవత్సరాల క్రితం వన్నెల సుధాకర్ మీద వార్డు మెంబర్గా ఓడిపోయాడు. రీసెంట్లీ ఈ సర్పంచ్ ఎలక్షన్లో అలా కొడుకు కూడా వార్డు మెంబర్గా ఓడిపోయాడు. అంటే ఆయనకి ఎంత విలువ ఉందో ఇప్పుడు ఏర్పడుతుంది. ప్రత్యక్ష రాజకీయాల మా నాయకుడు కాదు, నువ్వు మామూలుగా ఒక వార్డు మెంబర్గా గెలవాలి. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. మరియు ఇంద్రమ్మ ఇంట్లో రాలేమంటున్నావు. నీ ఇంటి చుట్టుపక్కలనే మేము సునీల్ వచ్చి గృహప్రవేశం చేసినాము. మీ ఊరికి వచ్చి ఇంద్రమ్మ ఇంట్లో 21 ఇండ్లు మోస్ట్లీ అన్నీ కూడా దగ్గర పడ్డాయి. గృహప్రవేశం జరిగినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా తుది దశలో ఉన్నాయి. అది గ్రహించి మాట్లాడాలని కోరుతున్నాం. అయితే మేము చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలకు ఖచ్చితంగా చేసినాం, కానీ నువ్వు పార్టీ వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ రిటర్న్ ఫామ్ తుంగలు దొక్కినావు, సింపేసినావు. అది గుర్తించుకో. మా నాయకుల మీద నీకు పంపు కొట్టి పంపించారు, నీకు అంత ధైర్యం లేదు. అయితే మా నాయకులు రేపు మా ఊరికి వస్తారు, మీ ఊరికి వస్తారు, ఉడిపించుకుంటా కొడతాను ఒక మాట అన్నావు కదా. నీకు అంత ధైర్యం ఉంటే రేపే విడిపిస్తాము. వాళ్ళను నువ్వు ఉడిపిస్తావా, మేము ఉడిపిస్తామో ఈ పత్రిక ముఖం మేము తెలియజేస్తున్నాం. మరియు అయితే ఇది 100 పడకల హాస్పిటల్ పోయి మీరు పునీతం చేసినట్టున్నారు. మీరు పోయిన దానికి ఆవు పేడతోటి మేము ఆల్రెడీ పునీతం చేసినాం. ఏదంటే మీరు మూర్ఖులు కాబట్టి అది పావనం పవిత్రం కాలేదు కాబట్టి మేము ఆవు పీడతోటి దాన్ని పవిత్రం చేసి త్వరలోనే మీరు మధ్యలో విడిచిపెట్టిన ప్రతి పనిని కూడా
తుది దాశకు తీసుకుపోయి మేము మా నాయకుడితోటి, మా మహేష్ అన్న సహకారంతో, మా సునీల్ అన్న సహకారంతో ప్రతిదీ కూడా నిన్నని మా సునీల్ అయిపోయిండో మేము 100 పడకల హాస్పిటల్ తీసుకో, వెజిటేబుల్ మార్కెట్ తీసుకో, ఇంకా మిగతా ఏదైనా తీసుకో, మేము అది కంప్లీట్ చేసి మీ ముఖం మీద కొట్టినటువంటి ప్రజల మన్ననాలు పొందుతామని మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రమండలికి మరియు పత్రిక సోదరులకు నమస్కారం, ధన్యవాదాలు.